Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed reported speech. అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు రూల్స్ మోడల్తో సహా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. In this video, I am going to tell about another important topic, that is question tags. ఈ వీడియోలో మీకు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, first let us discuss what is the definition of question tag and when we have to use question tag. The question tag is used to ask for confirmation of something or to ask for an agreement. We use different question tags in different contexts. అంటే క్వశ్చన్ ట్యాగ్ ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తుంటాం. అర్థమవుతుందా? వెన్ వీ హ్యావ్ టు యూజ్ క్వశ్చన్ ట్యాగ్, ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు ఆస్క్ ఫర్ అన్ అగ్రిమెంట్. వీ యూజ్ డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైనా సరే మనం ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి కానీ లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కానీ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. అయితే రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ని మనము యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తిన్నావా తినలా అంటాం. తిన్నావా అనేది స్టేట్మెంట్, తినలా అనేది క్వశ్చన్ ట్యాగ్. అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి, అంటే అతను అన్నం తిన్నాడా లేదా అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవడానికి మనము క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. నిన్న కాలేజీకి వెళ్ళావా వెళ్ళా అంటాం. నిన్న కాలేజీకి పోయావా పోలా అంటాం. పోయావా అనేది స్టేట్మెంట్, అతను పోయాడా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడేది క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాము. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ మీకు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ నుంచి 1 or 2 మార్క్స్కి వస్తూనే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈస్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటుంది అనమాట. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉంటుంది. మీరు క్వశ్చన్ ట్యాగ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ సందర్భాల్లో ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి అనేది చూద్దాం. యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈస్ ఫస్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఏ క్వశ్చన్ ట్యాగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోర్స్ సమ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా సరే మీరు ఒక క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మీరు మీ మీద కొన్ని క్వశ్చన్స్ని ఫోర్స్ చేసుకోవాలి. అదేంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ సచిన్, దిస్ ఈజ్ స్టేట్మెంట్. విచ్ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఈ విధంగా ఇచ్చి క్వశ్చన్ ట్యాగ్కి బ్లాంక్ ఇస్తాడు. పబ్లిక్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు. మీరేం చేయాలి? స్టేట్మెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ ఫోర్స్ చేసుకోవాలని చెప్పా. అవేమంటే ఫస్ట్ది, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మీరు కొన్ని పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. అదేంటంటే ఫస్ట్ది, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఎలా చెప్తాం? దీనిలో నాట్ కానీ లేదా నాట్కు సంబంధించిన ఎనీ వర్డ్ కానీ లేదనమాట. కాబట్టి అది పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. ఉందంటే అక్కడికి సరిపోతాయి. తర్వాత మీరు ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ రాయగలుగుతారు. క్వశ్చన్ ట్యాగ్ని ఎలా రాయాలంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో ఫస్ట్ ఆ హెల్పింగ్ వెర్బ్ని మనము బ్లాంక్లో రాసుకోవాలి. ఏముంది? ఈజ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇది పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఏం చేయాలి? నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి? నాట్ని రాసుకోవాలి. నాట్ని కన్వెన్షన్ ఫామ్లో షార్ట్ ఫామ్లో రాసుకోవాలి. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాసుకోవాలి. ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాయకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాన్ని రాస్తాం. సెకండ్ వన్ ఏంది? ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాయకూడదు. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాయాలి. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి.
స్టేట్మెంట్ నెగటివ్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి అని దాని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం రాయాలి? స్టేట్మెంట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ రాసుకోవాలి. అంతే అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్స్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే నేర్చుకునే విధానంలో కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగా రాయగలుగుతారు. మీకు పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ కంపల్సరీ 1-2 మార్క్స్కి ఈ టాపిక్ నుంచి ఉంటుందన్నమాట. కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్ అది. అర్థమైందా? ఫస్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అని నెగటివ్ చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదో చూసుకోవాలి. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటే మనము క్వశ్చన్ ట్యాగ్ రాయడం స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాయకూడదు. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ రాసుకుంటాం. తర్వాత స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకుంటాం. అంతే, అయిపోయింది. అర్థమవుతుందా? దీని అర్థమైంది. హీ ఈజ్ సచిన్, అతను సచిన్. ఇజంట్ హి కదా, అతను సచిన్ కదా అని దాని యొక్క అర్థం. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగటివ్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ ఏ ఎస్బీఐ కార్డ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాం? దీనిలో నాట్ లేదు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్, నాట్ ఉంటే నెగటివ్ స్టేట్మెంట్. ఓకే, క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూసుకోవాలి. ఇది పాజిటివే. సెకండ్ పాయింట్ ఏంది? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో స్టేట్మెంట్లో దాన్ని ఫస్ట్ రాసుకుంటాం, హ్యాస్. తర్వాత ఏం చేయాలి? దీంట్లో నాట్ ఉందా? లేదు. దీంట్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ మనము నాట్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసింది. దీని అర్థమైంది, షీ హ్యాస్ ఏ ఎస్బీఐ కార్డ్. ఆమె ఒక ఎస్బీఐ కార్డ్ని కలిగి ఉంది. హ్యాజ్ అండ్ షీ, కలిగి లేదా అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్. ఇది స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తాం? దాంట్లో నాట్ లేదు కాబట్టి. సెకండ్ పాయింట్ ఏంటి? దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉందా? ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ మనము హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో నాట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. లేదు కాబట్టి ఇక్కడ నాట్ రాసుకోవాలి. నాట్ని షార్ట్ ఫామ్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? దే. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని అక్కడ రాసుకునేస్తాం. దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఆర్ అందే కదా, వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ కదా అని దాని యొక్క మీనింగ్. పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ నెగటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఏ నెగటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే స్టేట్మెంట్ నెగటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. అర్థమవుతుందా? సేమ్ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ రాసాం మీకు, కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుందని. ఓకే, చూడండి. హీ ఈజ్ నాట్ సచిన్. అతను సచిన్ కాదు. అవునా అంటాం. అంటే స్టేట్మెంట్ నెగటివ్ రాగానే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేస్తుంది. నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలంటే నిన్న కాలేజ్కి పోయావా పోలా అనేది వస్తుంది. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పాయింట్కి నిన్న నువ్వు కాలేజ్కి పోయా అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? స్టేట్మెంట్ నెగటివ్ రాగానే క్వశ్చన్ ట్యాగ్ ఏమి వచ్చింది? పాజిటివ్ వచ్చింది. అలాగే హీ ఈజ్ నాట్ సచిన్. అతను సచిన్ కాదు. ఈజ్ హీ అని అంటాం. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ కాబట్టి. మీరు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగటివా చూసుకోవాలి. ఇది పాజిటివా నెగటివా? నెగటివ్. ఎలా చెప్తాం? నాట్ ఉంది కాబట్టి. సెకండ్ పాయింట్ ఏంది? స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఈజ్ రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది? ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయండి. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాస్తాం. నెక్స్ట్ వన్ ఏంది? సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఏమైంది? హీ ఈజ్ నాట్ సచిన్. ఈజ్ హీ? అతను సచిన్ కాదు. అవునా? అంటే అతను సచినేనా అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ నాట్ ఏ ఎస్బీఐ కార్డ్. దీని అర్థం ఏంది? ఆమె ఒక ఎస్బీఐ కార్డ్ని కలిగి లేదు అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం క్వశ్చన్ డయాగ్రామ్ అనేది ఎలా రాయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగిటివా? ఇది నెగిటివ్. తర్వాత పాయింట్ ఏంది? స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాం. తర్వాత ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాస్తాం. ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాస్తాం. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఇక్కడ క్వశ్చన్ డయాగ్రామ్ రాస్తాం. ఇప్పుడు దీని అర్థం ఏంది? షీ హ్యాస్ నాట్ ఏ ఎస్బీఐ కార్డ్. ఆమె ఒక ఎస్బీఐ కార్డ్ని కలిగి లేదు. హ్యాస్ షీ అంటే కలిగి ఉందా? అది ఏ క్వశ్చన్ ట్యాగ్? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇది స్టేట్మెంట్ నెగటివ్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, దే ఆర్ నాట్ క్రికెట్ ప్లేయర్స్. ఇది నెగటివ్ స్టేట్మెంట్. మనం ఏం చేయాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఎలా రాయాలి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగటివా? నెగటివ్. తర్వాత ఏం చేయాలి? స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది. కాబట్టి హెల్పింగ్ వర్బ్ రాస్తాం. తర్వాత ఇక్కడ నాట్ ఉంది కాబట్టి అక్కడ నాట్ రాయం. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని క్వశ్చన్ ట్యాగ్లో రాస్తాం. ఇప్పుడు దీని అర్థం ఏంది? దే ఆర్ నాట్ క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ కాదు. అవునా అంటాం. అర్థమవుతుందా? అవునా అని ఎందుకంటాం? వాళ్ళు క్రికెట్ ప్లేయర్సా కాదా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఆ విషయం మనం తెలుసుకోవడానికి. అర్థమవుతుందా? అలాంటి సందర్భాల్లో మనము ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. థర్డ్ వన్ ఈస్ ఇఫ్ దేర్ ఈస్ నో హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ దెన్ వీ యూజ్ డూ, డస్, డిడ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెన్స్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో క్వశ్చన్ ట్యాగ్ లేకపోతే మనం ఏం చేయాలి? డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే అది ఏ టెన్స్లో ఉందో మనకు తెలియాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, రాధా లైక్స్ స్వీట్స్. ఇది స్టేట్మెంట్. మీకేం చెప్పాను? క్వశ్చన్ ట్యాగ్ మీరు ఇప్పుడు రాయాలన్నా కూడా ఏం చేయాలి? మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ ఫోర్స్ చేసుకోవాలి. ఫస్ట్ది ఏంది? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ అని ఎలా చెప్తారు? దీంట్లో నాట్ కానీ లేదా నాటుకు సంబంధించిన వేరే వర్డ్ కానీ ఏం లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ క్వశ్చన్ ఏంది? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్లో డూను కానీ, డజన్ కానీ, డిడ్ని కానీ యూజ్ చేయాలి. డూను కానీ, డజన్ కానీ, డిడ్ని కానీ యూజ్ చేయాలంటే మీకు ఏం తెలియాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో మీకు తెలియాలి. అలా తెలిస్తేనే డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ మీరు క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏది రాద్దామో చూద్దాం. రాధా లైక్స్ స్వీట్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వాడాలి. అది వాడాలంటే మీకు ఏం తెలియాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తాం? మనకు హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ రెండే. మొత్తం టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? మనకు 12 ఉన్నాయి. ఆ 12లో హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ 2 మాత్రమే. అవేవి? ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, 2 సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V1లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ పాస్ట్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V2లో ఉంటే అది సింపుల్ పాస్ట్. కాబట్టి ఇది సబ్జెక్ట్ వచ్చింది, మెయిన్ వర్బ్ దేంట్లో ఉంది? V1లో ఉంది. ఎలా చెప్తాం? ఇక్కడ మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేస్తున్నాం. మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేస్తున్నామంటే కంపల్సరీ అది ఏమై ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయి ఉండాలి. కాబట్టి రాధా లైక్స్ అన్నాం. లైక్స్ అనేది ఇది V1లో ఉంది, దీనికి ఎస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్లో డూ కానీ, డస్ కానీ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే డూ కానీ, డస్ కానీ వాడాలి. సింపుల్ పాస్ట్లో ఏది వాడాలి? డిడ్ వాడాలి. సబ్జెక్ట్ ఏదైనా డిడ్ వాడతాం సింపుల్ పాస్ట్లో. ప్రెజెంట్ టెన్స్లోకి వస్తే థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డస్ని వాడతాం. మిగిలిన సబ్జెక్ట్స్కి డూ వాడతాం. ఇక్కడ రాధా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనము డస్ని వాడాలి. కాబట్టి డస్. క్వశ్చన్ ట్యాగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. రాధా లైక్స్ స్వీట్స్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డస్ని యూజ్ చేసాం. నెక్స్ట్ దీనిలో నాట్ ఉందా? లేదు. ఇక్కడ నాట్ లేకపోతే మనం ఏం చేయాలి? అక్కడ నాట్ రాసుకోవాలి.
నాట్ షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడుండే సబ్జెక్ట్ని అక్కడ రాయాలి. ఇక్కడ రాధ వచ్చింది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో రాసేటప్పుడు నేమ్స్ రాయకూడదు, వాటి యొక్క ప్రొనౌన్స్ రాయాలి. అప్పుడు ఏం చేస్తాం, షీ రాస్తాం. ఇది దీనికి క్వశ్చన్ ట్యాగ్. రాధా లైక్స్ స్వీట్స్. రాధ స్వీట్స్ని ఇష్టపడుతుంది. డజన్ షీ, ఇష్టపడదా అని దాని యొక్క మీనింగ్ అర్థమవుతుందా. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, హీ రోట్ ఎ లెటర్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీనికి మనము క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఎలా రాయాలి, స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా, పాజిటివ్. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా, లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ యూజ్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్లో. అది డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మనం క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలంటే మనకేం తెలియాలి, ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తాము, రోట్ వచ్చింది కాబట్టి, అంటే రైట్ యొక్క V2 ఫామ్ అయింది రోట్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. అప్పుడు మనం ఏం చేయాలి, డిడ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నాట్ ఉందా, లేదు. అక్కడ ఏం చేయాలి, మనం నాట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకుంటాం. ఇంతే, ఈజీగా క్వశ్చన్ ట్యాగ్స్ మీరు రాయొచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ మీకు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే క్వశ్చన్ ట్యాగ్ని ఈజీగా మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, దే ప్లేడ్ క్రికెట్. ఇది ఏ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా. ఈ క్వశ్చన్స్ అన్ని మీ మీద మీరే ఫోర్స్ చేసుకోవాలి రాసేటప్పుడు. అంటే మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉంది. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా, హెల్పింగ్ వర్బ్ లేదు. తర్వాత మనం ఏం చేయాలి, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. అది రాయాలంటే మనకి ఏం తెలియాలి, ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. అర్థమవుతుందా. ఇవన్నీ మీ మీద మీరే ఫోర్స్ చేసుకోవాలి, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్, దీనిలో హెల్పింగ్ వర్బ్ లేదు. తర్వాత ఏం చేయాలి, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తాము, ప్లేడ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, డిడ్. ఇక్కడ నాట్ ఉందా, లేదు. ఇక్కడ నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది అక్కడ సబ్జెక్ట్ని రాసుకోవాలి. ఇప్పుడు దీని అర్థమైంది, దే ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడారు. డిడ్ంట్ దే, ఆళ్ళ అని దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్. అంటే క్వశ్చన్ ట్యాగ్ని ఎప్పుడు యూజ్ చేస్తానని చెప్పాను, ఏదైనా ఒక విషయాన్ని మనం నిర్ధారించుకోవడానికి. దే ప్లేడ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడారు. డిడ్ంట్ దే అని క్వశ్చన్ ట్యాగ్. అంటే అర్థమైంది, వాళ్ళు క్రికెట్ ఆడలా అని దాని యొక్క మీనింగ్. అంటే ఇది ఎందుకు వచ్చింది, వాళ్ళు ఆడారా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. అర్థమవుతుందా. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ సెమీ నెగటివ్ వర్డ్స్ లైక్ లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, రేర్లీ, స్కార్స్లీ, సెల్డమ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నెగటివ్ స్టేట్మెంట్స్ అండ్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే ఒక స్టేట్మెంట్లో లిటిల్ కానీ, ఫ్యూ కానీ, హార్డ్లీ కానీ, రేర్లీ కానీ, స్కార్స్లీ కానీ, సెల్డమ్ కానీ వచ్చినట్లయితే మనం ఏం చేయాలి, దాన్ని నెగటివ్ స్టేట్మెంట్గా భావించి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అది దాని యొక్క మీనింగ్. సెమీ నెగటివ్ వర్డ్స్ లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, రేర్లీ, స్కార్స్లీ, సెల్డమ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నెగటివ్స్ అండ్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా. అంటే ఈ వర్డ్స్ లిటిల్ కానీ, ఫ్యూ కానీ, హార్డ్లీ కానీ, రేర్లీ కానీ, స్కార్స్లీ కానీ, సెల్డమ్ కానీ ఈ వర్డ్స్ ఒక స్టేట్మెంట్లో కనబడింది అంటే అది నెగటివ్ స్టేట్మెంటు. అంటే ఆ స్టేట్మెంట్లో నాటు ఉన్నట్లు లెక్క. ఈ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్లో నాటు ఉన్నట్టు. స్టేట్మెంట్లో నాటు ఉంటే మనకి ఏమని మీనింగ్, నెగటివ్ స్టేట్మెంట్ అని మీనింగ్. అర్థమవుతుందా. అప్పుడు మనం ఏం చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ హెల్ప్స్ ద పూర్ రేర్లీ. ఇది స్టేట్మెంట్. మీరు క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఏం చేయాలి, మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ని ఫోర్స్ చేసుకోవాలి. అవేవి, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా, ఇది పాజిటివా నెగిటివా, నెగటివ్ స్టేట్మెంట్. ఇది నెగటివ్ స్టేట్మెంట్ని ఎలా చెప్తారు, ఇక్కడ రేర్లీ వచ్చింది కాబట్టి. రేర్లీ ఉండిందంటే దాని అర్థమైంది అది నాటు ఉన్నట్లు లెక్క. అప్పుడు స్టేట్మెంట్ నెగటివ్ అవుతుంది, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంది, ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా. దీనిలో ఎక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి,
డూని కానీ డస్ని కానీ డిడ్ని కానీ క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే మీకు ఏం తెలియాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ లేదు, మెయిన్ వెర్బ్కి ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎస్ని యాడ్ చేస్తున్నాం. ఒక మెయిన్ వెర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేశారంటే దాని అర్థం ఏమని? అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. అప్పుడు మీరు డూ కానీ డస్ కానీ వాడాలి. డూ డస్ వాడాలంటే తర్వాత మీరు ఏం చూడాలి? సబ్జెక్ట్స్ చూడాలి. హీ షీ ఇట్ సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే మీరు డస్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ 4 ఉన్నాయి మనకు సబ్జెక్ట్స్, ఐ వి యూ దే. ఈ సబ్జెక్ట్స్ ఏది వచ్చినా మీరు డూని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడాలి. అది వాడాలంటే టెన్స్ తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్తాం? హెల్ప్స్ వచ్చింది కాబట్టి. మెయిన్ వర్బ్ V1లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డస్ యూజ్ చేస్తాం. డస్ ఎందుకు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ హీ వచ్చింది కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి. తర్వాత దీనిలో నాట్ ఉందా లేదా? లేదు. ఉందా? లేదు. కనబడుతుంది నాట్ ఎక్కడున్నా? లేదు. కానీ నాట్కి రిలేటెడ్, నాట్కి సంబంధించిన ఇంకొక వర్డ్ ఉంది. ఏందది? రేర్లీ. అంటే ఈ పదాలలో ఏదైనా సరే ఒక స్టేట్మెంట్లో ఉన్నట్టయితే దాన్ని మీరు నెగటివ్ స్టేట్మెంట్గా భావించాలి. ఇక్కడ రేర్లీ ఉంది కాబట్టి నాట్ ఉన్నట్టే. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నాట్ రాయకూడదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంది? హీ. అప్పుడు ఏం చేయాలి? హీ రాసేస్తాం. అంతే. అర్థమవుతుందా? చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం లాజికల్గా యూజ్ చేయాలి. మీరు కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఆలోచించినట్లయితే యూ కెన్ ఈజీలీ రైట్ ఎనీ క్వశ్చన్ ట్యాగ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, దే సెల్డమ్ విజిట్ మీ. ఇది స్టేట్మెంట్. అర్థమవుతుందా? మీరు ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగటివ్ చూసుకోవాలి. ఇది నెగటివ్. ఎలా చెప్తారు? సెల్డమ్ ఉంది కాబట్టి. తర్వాత స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. అప్పుడు ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ వాడాలి. అది వాడాలంటే మీకేం తెలియాలి? ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్తారు? విజిట్ వచ్చింది కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? డూని రాసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్లో. అర్థమవుతుందా? ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయకూడదు. నాట్ లేదు కదా సార్ అంటారేమో. ఇక్కడ సెల్డమ్ ఉంది. సెల్డమ్ అంటే నాట్ ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. తర్వాత ఏం చేయాలి? దేని రాసుకుంటాం. సబ్జెక్ట్ ఏంటి? అక్కడ దే. ఇప్పుడు దే సెల్డమ్ విజిట్ మీ. వాళ్ళు తరచుగా నన్ను సందర్శిస్తూ ఉంటారు. డూ దే? నెక్స్ట్ థర్డ్ వన్, హీ హిట్ ద బాల్ హార్డ్లీ. ఇది స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఇది? నెగటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తారు? హార్డ్లీ వచ్చింది కాబట్టి. అర్థమవుతుందా? తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. తర్వాత ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడాలి. అది వాడాలంటే మీకు ఏం తెలియాలి? ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. ఎందుకంటే మీకు టెన్సెస్ గురించి బాగా తెలిస్తే తప్ప, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ గురించి బాగా తెలిస్తే తప్ప దీన్ని చెప్పలేరు. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తామంటే హిట్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది? హిట్ హిట్ హిట్. మూడుటు కూడా V1 V2 V3 కూడా హిట్టే. కాబట్టి ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గాన అయ్యి ఉండుంటే ఏం చేయాలి? మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలి. ఎందుకని? సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. ఇది ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్లో మీరు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంది? డిడ్. ఏది యూజ్ చేయాలి? డిడ్ యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ నాట్ ఉందా? నాట్ ఉంది. ఎక్కడుంది? హార్డ్లీ. హార్డ్లీ అన్నా నాట్ అన్నా ఒకటే. తర్వాత సబ్జెక్ట్ని ఇక్కడ రాయాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒక స్టేట్మెంట్లో లిటిల్ కానీ, ఫ్యూ కానీ, హార్డ్లీ కానీ, రేర్లీ కానీ, స్కార్స్లీ కానీ, సెల్డమ్ కానీ ఒక స్టేట్మెంట్లో కనిపించిందంటే దాన్ని మీరు నెగటివ్ స్టేట్మెంట్గా భావించాలి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఏ ఫ్యూ అండ్ ఏ లిటిల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ టేక్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. అంటే ఒక స్టేట్మెంట్లో ఏ ఫ్యూ కానీ ఏ లిటిల్ కానీ కనిపించిందంటే వాటిని మీరు పాజిటివ్ స్టేట్మెంట్గా గుర్తించి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అర్థమవుతుందా? ఫ్యూ అంటే అర్థమైంది నిల్. ఏ ఫ్యూ అంటే సమ్. లిటిల్ అంటే అర్థమైంది నిల్. ఏ లిటిల్ అంటే సమ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే అర్థమైంది ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అనమాట. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పాలంటే ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే అర్థమైంది నా దగ్గర డబ్బులు ఏమీ లేదు అని. అంటే నా దగ్గర లిటిల్ అంటే నిల్ అనమాట, నా దగ్గర డబ్బులు ఏమి లేదు అని అర్థం. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటే అర్థమైంది నా దగ్గర కొంత డబ్బులు ఉంది అని అర్థం. అర్థమవుతుందా? లిటిల్ కానీ ఫ్యూ కానీ ఉంటే నెగటివ్స్ అనమాట. అదే ఏ ఫ్యూ ఏ లిటిల్ కానీ ఉంటే సమ్ అన్నమాట. అర్థమవుతుందా? అవి ఉంటే పాజిటివ్ స్టేట్మెంట్గా భావించి నెగటివ్ క్వశ్చన్ దగ్గర రాయాలి. లిటిల్ ఫ్యూ కానీ ఉంటే నెగటివ్ స్టేట్మెంట్గా భావించి పాజిటివ్ క్వశ్చన్ దగ్గర రాయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే అర్థమైంది నో. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్యూ అంటే అర్థమైంది నో. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ సూటబుల్ కాదు, కాకపోతే మీకు కంపారిజన్ కోసం డిఫరెన్స్ తెలియజేయడం కోసం ఇక్కడ దాన్ని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే అర్థమైంది ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అనమాట. అంటే స్టేట్మెంట్ ఏది? నెగటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఏం రాయాలి మనము? పాజిటివ్ క్వశ్చన్ రాయాలి. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏది? హ్యావ్. కాబట్టి ఇక్కడ హ్యావ్ రాస్తాం. నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ దగ్గర రావాలి. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయాలి. తర్వాత సబ్జెక్ట్ ఏముంది? ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఐ? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉన్నారా అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే అర్థమైంది ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అర్థం. స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తాం? ఏ ఫ్యూ వచ్చింది కాబట్టి. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏది? హ్యావ్. కాబట్టి హ్యావ్ రాస్తాం ఇక్కడ. తర్వాత ఇక్కడ నాట్ ఉందా లేదా? నాట్ లేదు కాబట్టి అక్కడ నాట్ రాస్తాం. తర్వాత సబ్జెక్ట్ ఏముంది? ఐ ఉంది, అక్కడ సబ్జెక్టు రాసుకుంటాం. అంతే. క్వశ్చన్ ట్యాగ్ని ఈ విధంగా రాయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏ ఫ్యూ మినిస్టర్స్ అటెండెడ్ ద మీటింగ్. ఇది స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తారు? ఏ ఫ్యూ వచ్చింది కాబట్టి. అర్థమవుతుందా? అయితే తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడాలి. అది వాడాలంటే మీకు ఏం తెలియాలి? ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తారు? అటెండెడ్. V2 ఫామ్ వచ్చింది కాబట్టి. అప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏది ఇచ్చేయాలి? డిడ్ ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ నాట్ ఉందా? లేదు. లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాసుకోవాలి. తర్వాత ఏంది? ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? మినిస్టర్స్ అంటే వాళ్ళు. అది ప్రొనౌన్గా చెప్పుకోవాలంటే దేగా మార్చుకోవాలి. అప్పుడు డిడ్ంట్ దేగా రాసుకోవాలి. అర్థమవుతుందా? అది దానికి క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ ఏ లిటిల్ అమౌంట్. ఇది స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తారు? ఏ లిటిల్ వచ్చింది కాబట్టి. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాసుకోవాలి. అది రాసుకోవాలంటే ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తారు? ఆస్క్డ్ ఇచ్చింది కాబట్టి. అప్పుడు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఏ హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి? డిడ్ రాసుకోవాలి. ఇక్కడ నాట్ ఉందా? లేదు. అక్కడ నాట్ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంది కాబట్టి ఇక్కడ హీ రాసుకోవాలి. అర్థమవుతుందా? హీ ఆస్క్డ్ మీ ఏ లిటిల్ అమౌంట్. అతను నన్ను కొంత డబ్బులు అడిగాడు. డిడ్ంట్ హీ? డిడ్ంట్ హీ అంటే అతను అడగలే అని దాని యొక్క మీనింగ్. అంటే అడగలా అనే క్వశ్చన్ ట్యాగ్ దేనికి ఇచ్చేస్తున్నాం? అతను అడిగాడా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. మామూలుగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు ఇచ్చారని చెప్పాను? ఏదైనా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తుంటాం. రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒకే విధంగా రాలా, మనకు రకరకాలుగా వచ్చింది. అది దేని బట్టి వచ్చిందంటే సందర్భాన్ని బట్టి వచ్చిందనమాట. అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్స్ని మీరు ఈ విధంగా రాసుకోవాలి. ఇంకా మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మాత్రం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని నీట్గా నేర్చుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా
మొత్తం చూసినట్లయితే మీరు ఏ సిచ్యువేషన్ అయినా సరే క్వశ్చన్ ట్యాగ్ని ఈజీగా రాసిగలుగుతారు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు లేదా పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.